శుభలగ్నం సినిమాలో జపతి బాబుని ఆమెని ₹1,00,00,000కి అమ్మేసింది కదా! నిజ జీవితంలో కొనేవాళ్ళుంటే నువ్వు కూడా ₹1,00,00,000కి అమ్మేస్తావా? ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన్ని ₹1,00,00,000కి అమ్మేసేదానిలా కనిపిస్తున్నానా? 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా. 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అమ్మగారు పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా, ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు వండారు అమ్మగారు? మధ్యాహ్నమే వండాను. చిచ్చి అసలే చలికాలం, నేను తిన్నాను. ఇంటికెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను. చూసి తినాలా నేను? నేను ఒక హౌస్ వైఫ్ ని, ఒక బిడ్డ తల్లి. నేను నా గురించి మీరు కామెంట్ చేస్తారా? గుర్తుందా మీకు? ఉన్న మొగుడు పోతాడా, కొత్తవాడు ఏమైనా వస్తాడా? లేకపోతే మెగాస్టార్ చిరంజీవితో నాకేమైనా పెళ్లి చేస్తారా మీరు? నేను స్లిమ్ గా అవుతాయి ఈ విచిత్రం ఏమైనా జరుగుతాయా? ఏం జరగవు కదా. బుద్ధి లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు తెలుసా మీరు పెట్టే చెత్త కామెంట్స్ కి. నేను ఒక హౌస్ వైఫ్ ని, ఒక ఆడదని, ఒక బిడ్డ తల్లిని. మీరు అది ఆలోచించండి. స్లిమ్ అవుతాను, తక్కువ అవుతాను, మీకెందుకు పిచ్చి పిచ్చి వేషాలేదు. నేను నా కామెంట్స్ చూసి నాకు చెత్తగా మండింది. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టద్దు. మీరందరూ ఆడాళ్లే, మగాళ్ళని అంటే తెలీదు. లెఫ్ట్ హ్యాండ్ తో తింటారా, రైట్ హ్యాండ్ తో తింటారా అని కొంతమందికి తెలియక పెడుతున్నారు. నేను దాన్ని టెక్నిక్ తీసుకుంటా. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి కామెంట్. అక్క, మనం కోతుల నుంచి మనుషులుగా మారామంట, నిజమేనక్క? నిజమే చెల్లి, మన తాత ముత్తాతలు కోతులంట. అలా జనరేషన్ మారుతూ మారుతూ మనం మనుషులుగా మారాం. అవునా బావా, నిజమేనంటావా? ఏమో, నాకు మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలీదు. నన్ను అడక్క. ఒసే, మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే. వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదే. నాకేంటి అంత అవసరం? అవసరం లేని దానివే మా ఆయన గురించి నీకెందుకే? హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ వచ్చిందా? వచ్చాడు, ఇప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళాడు. నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళాడా. ఇదిగో చెప్పేది వినండి, మాది అర్జెంట్ ఉంది. అర్జెంట్ అంటే బాత్రూమ్ కి వెళ్ళి ఫోన్ ఎట్టేసి. అది కాదు, మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది. ఏటా బోర్డుగా నీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా? మీ ఓనర్ కి చెప్పండి, మీ ఓనర్ది తొందరగా రమ్మనండి, ఓకేనా? చెప్తా.